హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు వల్లి గార్డెనింగ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా ఫ్రెండ్స్? ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు నేను ఒక మంచి ఫెర్టిలైజర్ అయితే తయారు చేసి చూపిస్తానండి. అదేంటంటే, మన మిద్దె తోటలో ఉన్న మొక్కలన్నీ మంచి బలవర్ధకంగా రావాలంటే ఏ ఫెర్టిలైజర్ ఇవ్వాలో అనేది నేను చెప్పబోతున్నాను. ఈ ఫెర్టిలైజర్ ఇవ్వడం వల్ల మన మొక్కలకి మంచి పోషకాలు అంది మొక్క అయితే బలంగా అయితే తయారవుతుంది. అంతేకాకుండా మనకి ఫెర్టిలైజర్ ఇచ్చిన తర్వాత అయితే పువ్వులు అయితే చక్కగా పూస్తాయి. పూత పిందె దశలో ఉన్న మనకి పళ్ళు కానీ కాయలు కానీ అయితే మంచి సైజులో వస్తాయండి. ఇదేంటంటే బనానా ఫ్రూట్ ఫర్మెంటెడ్ ఫెర్టిలైజర్. ఇది చాలామందికి అయితే తెలుసు, కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే నేను కొత్త పద్ధతులు అయితే చెప్తున్నానండి. దీనికి కావాల్సింది మనకి మాగిన అరటిపళ్ళు, అలాగే బెల్లం. మనకి మాగిన అరటిపళ్ళు అంటే మరీ మెత్తగా ఉండకూడదండి. మనకి ఈ పళ్ళ షాప్ వాళ్ళ దగ్గర మనకి లాస్ట్ని స్క్రాబ్లో మిగులుతాయి కదా, ఆ అరటిపళ్ళు అది కొంచెం తొక్క నల్లగా మారిన తర్వాత దాన్ని తీసుకోవాలండి. నేనైతే దాన్ని ఒక 11 అయితే తీసుకున్నాను. మనకి అరటిపళ్ళు ఎంత మిశ్రమానికి సమానంగా బెల్లం తీసుకోవాలి. నేనైతే ఇక్కడ 11 అరటిపళ్ళకి దాదాపుగా ఒక 800 to 900 గ్రామ్స్ అయితే బెల్లం అయితే తీసుకున్నానండి. తక్కువలో మామూలుగా చెప్పాలంటే ఒక అరటిపండుకి ఒక 100 గ్రామ్స్ బెల్లం చొప్పున తీసుకోవచ్చు. బెల్లం ఎక్కువైనా పర్వాలేదు, కానీ బెల్లం అయితే తక్కువ అవ్వకూడదండి. నేను ఇలా బెల్లం దిమ్మ తీసుకుని ఇలా అయితే నేను కట్ చేసుకున్నాను. నాకు ఇలా ఒక బెల్లం దిమ్మ, ఇంకొక దిమ్మ అయితే సగం అయితే పట్టింది. నేను ఈ అరటిపళ్ళు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేనైతే చిన్న చిన్న పీసెస్ కింద అయితే చేసుకుని ముందే ఉంచుకున్నానండి. ముందైతే ఈ అరటిపళ్ళు ముక్కలు చేశాను కదా, ఈ మిశ్రమం అయితే ఇలా కలుపుతున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమం కలిపిన తర్వాత ఈ బెల్లం కూడా తీసుకుని రెండు కలిపి అయితే మిక్స్ చేస్తున్నానండి. చూసారు కదా, రెండు ఈక్వల్ రేషియోలో ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇలా అరటిపళ్ళ గుజ్జు బెల్లం కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. దీన్ని చేతితో కనుక మీరు కలుపుకోలేకపోతే మనకి స్మాషర్స్ ఉంటాయి కదా, మనం పప్పు కానీ కొన్ని కూరలు కానీ మనం స్మాష్ చేసుకుంటూ ఉంటాం కదా, దాన్ని అయితే వాడుకోవచ్చు. మిక్సీ అయితే మట్టుకు చేయొద్దండి. దీన్ని ఇలా బాగా కలుపుకోండి. నాకు ఇలా కలపడానికి అయితే ఒక పావు గంట పట్టింది. ఇదంతా మనకి కరగాలి. ఇప్పుడు మనం ఈ రెండు కలిపినప్పుడైతే మనకు ఆటోమేటిక్గా వాటర్ అయితే జనరేట్ అవుతుంది. ఇదైతే మనకి ఒక పల్చటి ద్రావణంలో అయితే మనకు వస్తుందండి. దీన్ని మనం ఒక గాజు డబ్బాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ అయితే మనం కంటైనర్లో అయితే మనం నిల్వ చేసుకోవాలండి. ఫైనల్గా అయితే ఇలా వచ్చింది. ఇప్పుడు దీన్ని నేను కంటైనర్స్లో అయితే స్టోర్ చేసుకుంటానండి. ఈ కంటైనర్స్లో వేసుకుని మనం 15 రోజులు నీడ ఉన్న ప్లేస్లో అయితే పెట్టుకుని మనం డైలీ అయితే కర్రతో తిప్పుకోవాలండి. ఇప్పుడు మనం స్టీల్ కానీ అదర్ మెటీరియల్ కానీ వాడకూడదు. నెక్స్ట్ ఈ కంటైనర్కి అయితే ఎటువంటి తడి ఉండకూడదు. తడి ఉంటే బూజు పడుతుందండి. నేనైతే ఒక ప్లాస్టిక్ కంటైనర్ మాత్రమే తీసుకుని దానిలో అయితే వేసేసుకున్నాను. మీరు ఇలా కాకుండా ఒక ప్లాస్టిక్ డబ్బాలో 3 వంతులు మాత్రమే వచ్చేలా చూసుకోండి, ఎందుకంటే గ్యాసెస్ ఫామ్ అవుతాయి కాబట్టి. ఇలా మీరు తీసుకున్న తర్వాత ఒక క్లాత్ వేసి ఇలా క్లాత్ అయితే కట్టుకుని నీడ ఉన్న ప్లేస్లో మాత్రమే పెట్టండి. ప్రతిరోజు అయితే కర్రతో తిప్పుకోండి. చూసారా, నేను ఇలా మళ్ళీ ఈ క్లాత్ ఓపెన్ చేసి మొదటి రోజు అయితే ఇలా తిప్పుకుంటున్నాను. మనం ఈ తిప్పుకుంటున్నప్పుడు కూడా ఈ మిశ్రమాన్ని మనం సవ్య దిశలోనే తిప్పుకోవాలి. ఇలా మనం ఈ మిశ్రమాన్ని మిక్స్ చేసినప్పుడు అయితే మంచి మైక్రోబ్స్ అయితే తయారయ్యి ఇంకా ఫర్మెంటేషన్ అయితే ఫాస్ట్గా అవుతుంది. నేను ఇలా మిశ్రమాన్ని మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని క్లాత్ వేసి తాడు పెట్టి అయితే కట్టేసుకున్నానండి. నేను 2వ రోజు ఈ కర్రతో తిప్పడం మర్చిపోయానండి. 3వ రోజు అయితే తిప్పుకుందామని ఓపెన్ చేసినప్పటికైతే ఇది ఇలా అయితే చూసారు కదా, గ్యాసెస్ అయితే పైకి ఎలా తన్నేసాయో ఇదే అనమాట అండి. అందుకే మనం తీసుకున్నప్పుడే 3/4 వరకే తీసుకోవాలి. ఇప్పుడు ఇది ఎలా వచ్చినా ఏం అవ్వదు. ఒక 2 డేస్కి అయితే మనకి ఇది దగ్గరగా అయితే వస్తుంది. దీనికి మూత కూడా పెట్టకూడదండి. మూత పెట్టుకుంటే లూజ్గా అయితే పెట్టుకోవాలి. కంపల్సరిగా వన్ డేకి అయితే కలుపుకోవాలండి. ఇది ఇలా మనకి 15 రోజులకైతే నాకు ఇలా అయితే తయారైంది. ఇది శీతాకాలం కాబట్టి ఇంకా ఒక 4 డేస్ అయితే పడుతుందండి. అదే సమ్మర్ అయితే మనకి 15 రోజులకైతే తయారైపోతుంది. సమ్మర్ హీట్కి
దీన్ని ఇంకొక 4 డేస్ అయితే ఉంచుకుంటే మనకైతే తయారైపోతుంది. ఇది ఇప్పటికే అయితే చాలా మంచి వాసన వస్తుందండి. మనకి ఇది 6 నుంచి 8 నెలలు అయితే నిల్వ ఉంటుంది. టెర్రస్ గార్డెన్ చేసేవాళ్ళు, మనకి గార్డెన్ చేసేవాళ్ళు ఎవరైనా సరే ఇది కంపల్సరిగా పెట్టుకోవాలండి. బనానా ఫెర్మెంటెడ్ జ్యూస్. ఈ ఫ్రూట్ ఫెర్మెంటెడ్ జ్యూస్ అనేది ఒక అరటిపండుతో మాత్రమే కాదండి. సపోటా, పపాయ, మనకి పైనాపిల్, మామిడి ఇదే ప్రాసెస్లో మాగిన పళ్ళు తీసుకుని ఈక్వల్ రేషియోలో బెల్లం తీసుకుని మనం మిక్స్ చేసుకుని ఈ విధంగా 15 రోజుల తర్వాత మనం ఇలా వాడుకోవడమేనండి. ఇప్పుడు స్ప్రే ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఈ స్ప్రేకి కొలత ఏంటంటే 1 లీటర్ వాటర్కి 1/2 స్పూన్ మనం కలుపుకొని స్ప్రే చేసుకోవాలండి. మనం ఈ స్ప్రేయర్ చేసుకున్నప్పుడైతే ఎక్కువ అవ్వకూడదండి. ఎప్పుడైనా మనకి ఈ ఫెర్టిలైజర్ ఎక్కువైనా కూడా మనకి మొక్కలకి హాని అవుతుంది. కాబట్టి మనం ఈ స్ప్రేయర్కి అయితే 1 లీటర్ వాటర్కి చాలా తక్కువ 1/2 స్పూన్ తీసుకోండి. నేనైతే 1 స్పూన్ తీసుకున్నాను. 4 లీటర్ల వాటర్కి 1 స్పూన్ తీసుకున్నాను. ఇలా అయితే ఒక ఫిల్టర్లో వేసి అయితే బాగా కలుపుకుంటున్నానండి. ఎందుకంటే మనం స్ప్రే చేసినప్పుడు మనకి స్ప్రేయర్కి అడ్డుపడకుండా ఉండడానికి. నాకైతే గార్డెన్లో కాస్త ఎక్కువ మొక్కలు కాబట్టి నేనైతే 4 లీటర్స్ వాటర్ అయితే తీసుకున్నానండి స్ప్రేయర్కి. ఇలా తీసుకున్న తర్వాత మనం ఈ స్ప్రే బాటిల్లో వేసుకుని అన్ని మొక్కలకి అయితే స్ప్రే చేసుకోవడమేనండి. మనకి ఆకుకూరలకి, ఇండోర్ ప్లాంట్స్కి అయితే ఇది అవసరం లేదు స్ప్రేయరు. ఎందుకంటే మనకి వాటికి పూత పిందె అనేది రాదు కాబట్టి వాటికైతే స్ప్రే చేయని అవసరం లేదు. ఒకవేళ పొరపాటున ఏమన్నా స్ప్రే పడినా కూడా ఏమీ పర్వాలేదండి. ఇప్పుడు ఈ 4 లీటర్స్ వాటర్కి నేను ఈ 1 స్పూన్ ఈ ఫర్మెంటెడ్ జ్యూస్ అయితే కలిపేసిన తర్వాత మీ స్ప్రేయర్ తీసుకున్నా లేకపోతే వాటర్ బాటిల్ తీసుకున్నా ఏది తీసుకున్నా సరే మీరు స్ప్రే చేసుకోవడమే అన్ని మొక్కలకి. ఇది వెజిటేబుల్స్కి, పళ్ళ మొక్కలకి అయితే ఎక్సలెంట్గా పనిచేస్తుందండి. మనం అసలు టెర్రస్ గార్డెన్ చేస్తే వాళ్ళ ప్రతి ఒక్కరి దగ్గర అయితే ఇది కంపల్సరీగా పెట్టుకోవాలి. ఇది అసలు మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. ఇక్కడ మందార మొక్కకైతే నేను స్ప్రే చేస్తున్నానండి. అన్ని మొక్కలకైతే స్ప్రే చేస్తున్నాను. ఈ బాటిల్తో కానీ స్ప్రేయర్తో కానీ టైం ఎక్కువ పడుతుందని మనం వాటర్ చేసుకునే ఈ టిన్ ఉంటుంది కదండి, మనకి ఇదైతే వర్షం పడినట్టు ఫోర్స్గా పడుతుంది. దీంట్లోకి అయితే తీసుకుని నేను అన్ని మొక్కలకైతే స్ప్రే చేసినట్టయితే వేసేసుకుంటానండి. ఇది ఒక్కసారే 10 మొక్కలకైతే ఒక్కసారి అయితే వేసేసుకోవచ్చు. ఇలా మనం హాఫ్ నింపుకున్న తర్వాత వేసుకోవాలండి. ఇది ఫుల్గా వేసుకుంటే మనం స్ప్రే చేసినప్పుడు ఈ బరువుకైతే మనం దీన్ని అయితే లిఫ్ట్ చేయడం కష్టం అవుతుంది. దీన్ని ఇలా తీసుకున్న తర్వాత నేనైతే వీటికి స్ప్రే చేస్తున్నానండి. ఇది పచ్చిమిర్చి మొక్కలు, ఇందులో కూడా సైడ్ పచ్చిమిర్చి మొక్కలు ఉన్నాయి. అన్ని మొక్కలకి అయితే స్ప్రే చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం మొక్కలకి మట్టిలో ఎలా ఇవ్వాలనేది చెప్తున్నాను. 20 లీటర్ల వాటర్కి ఇదైతే ఒక 15 ml అండి. 15 ml అంటే 15 కానీ 20 ml అంటే ఒక 3-4 స్పూన్స్ అనుకోండి. ఒక 20 లీటర్స్ బకెట్కి ఒక 3-4 స్పూన్స్ మనకి ఈ ఫెర్టిలైజర్ అయితే వేసుకొని మనం ఇలా ఒక కర్రపుల్ల సహాయంతో అయితే బాగా తిప్పుకోవాలండి. ఇది బాగా కలవాలి. కలిసిన తర్వాత మనం మొక్క మొదట్లో అయితే ఇచ్చేసుకోవడమేనండి. దీనివల్ల మనకి మట్టి అయితే సారవంతం అయ్యి మొక్క అయితే బలంగా ఏపుగా పెరుగుతుందండి. ఎప్పుడైతే మొక్క బలంగా ఏపుగా పెరిగిందో దానికి ఎటువంటి చీడపీడలు రావు. అదే కాకుండా మనకు వచ్చిన పువ్వులు కానీ కాయలు కానీ అయితే మంచి సైజులో వస్తాయండి. మనకి ఫర్మెంటేషన్ ప్రాసెస్లో మంచి మైక్రోబియల్ యాక్టివిటీ అయితే జరిగి మొక్కలు అన్నిటినీ తట్టుకునే విధంగా అయితే ఈ ఫెర్టిలైజర్ అయితే ఉంటుందండి. నేను ఇలా మల్లె మొక్క కూడా ఇస్తున్నాను. మనకి వచ్చేది సమ్మరే కాబట్టి మీరు దీన్ని ఇప్పుడే తయారు చేసేసుకోండి, చాలా మంచిది. ఇక్కడ సన్నజాజి మొక్కకి నేను వేసుకున్న పాదులన్నిటికీ కూడా నేను దీన్ని ఇచ్చేసుకుంటున్నానండి. మనం కొంచెం కొంచెం ఇచ్చుకుంటే సరిపోతుంది, ఎక్కువగా ఇవ్వక్కర్లేదు. ఇలా ఇచ్చుకున్న తర్వాత మనం అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడు దీన్ని చాలా జాగ్రత్తగా అయితే మనం స్టోర్ చేసుకోవాలండి. నేను ఈ క్లాత్ కట్టిన తర్వాత నాకు ఇదైతే పక్కకు పడిపోయి లిక్విడ్ అంతా అయితే దీనిలో ఒలిగిపోయింది.
కాబట్టి నేనైతే దీనికైతే మూత పెడతానండి. మూత పెట్టుకున్నా కూడా 2 రోజులకు ఒక్కసారి మనం కలుపుకోవాలి. ఈ క్లాత్ వల్ల ఏంటంటే ఎయిరేషన్ ఫామ్ అయ్యి మనకి గ్యాసెస్ అది తన్నదు. అదండి క్లాత్ వల్ల బెనిఫిట్. నేను ఇది వారం రోజులకైతే చేస్తున్నానండి. ఇంకా కొన్ని కొత్త మొక్కలు ఉన్నాయని వారం రోజులకి. ఇప్పుడు మీకు ఇచ్చింది ఒక వారం క్రిందట. ఇప్పుడు వీటికి బీరపాదులన్నీ కూడా నాకు ఇప్పుడు పూత పిందె స్టేజ్లో ఉన్నాయండి. ఈ పచ్చిమిర్చి కూడా పూత పిందె మీద ఉంది. ఇప్పుడు ఇస్తున్నాను. నేను నెక్స్ట్ వీక్ మీకు రిజల్ట్ అయితే చూపిస్తానండి. స్ప్రే చేసుకుంటున్నాను. ఇదైతే క్యాప్సికమ్ మొక్కలు, ఇవైతే బార్బటీసు, వీటన్నిటికీ కూడా స్ప్రే చేసుకుంటున్నాను. మీకు ఒక్కసారి రిజల్ట్ రాకపోతే ఇంకొక వారం 10 రోజులకైతే చేయండి, తప్పకుండా రిజల్ట్ ఉంటుంది. మనకి దీనివల్ల మనకి మట్టిలో వానపాములు కూడా తయారవుతాయండి. ఈ కాకరపాదు అయితే మంచి పూత మీద అయితే ఉంది. ఇలా మీ గార్డెన్లో ఉన్న అన్ని పూల మొక్కలకి, పళ్ళ మొక్కలకి, కూరగాయ మొక్కలకి అయితే ఈ ఫర్మెంటెడ్ జ్యూస్ తయారు చేసుకుని అయితే ఇచ్చుకోండి. ఇది కాస్త చేసినప్పుడు శ్రమ అనిపించినా మనకి 8 నెలలు 9 నెలల వరకు అయితే మనకి మంచి ఫెర్టిలైజర్ అయితే మనకి ఇంట్లో ఉన్నట్టే అండి. ఇది ఇచ్చిన తర్వాత నా అన్ని మొక్కలకి అయితే పూత పిందె అయితే కొత్తగా వచ్చి అన్నీ కూడా అయితే బాగా నిలబడినాయి. మీరే చూస్తున్నారు కదా, అన్ని మొక్కలు అయితే కొత్త పూత అయితే స్టార్ట్ అయిందండి. ఇక్కడ జామ చెట్టు చూస్తున్నారు కదా, ఈ చిన్ని పిందెలు అయితే వస్తున్నాయండి. ఇది నెక్స్ట్ వీక్ అయితే ఇదైతే కాయల కింద అయితే మారే అవకాశం ఉంది. నేను ఈ మధ్యన ఇది చేయడం అయితే అశ్రద్ధ చేశాను. ఎప్పుడైతే ఇది అశ్రద్ధ చేశానో నా మొక్కలు కూడా డల్ అయినాయి. ఇది ఇచ్చిన తర్వాత గులాబీ మొక్కల రిజల్ట్ చూడండి. ఈ దానిమ్మ మొక్క అయితే నాకు ఈ మధ్యన అయితే పెద్ద గ్రోత్ అనిపించలేదు. ఇది ఈ ఫెర్టిలైజర్ ఇచ్చిన తర్వాత అయితే మళ్ళీ మేల్ ఫ్లవర్స్, ఫీమేల్ ఫ్లవర్స్ స్టార్ట్ అవుతున్నాయి. చెట్టు అంతా కూడా మంచి చిగురుతో అయితే ఫ్లవరింగ్తో అయితే ఉందండి. ఇదైతే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇది మట్టిలో మనకి సూక్ష్మజీవులకి అయితే పనికొస్తుంది. పూల మొక్కలకు కావాల్సిన పూలు ఇస్తుందండి. ఇది మంచి ఎన్పికే ఫెర్టిలైజర్. ఈ నైట్రోజన్ వల్ల మనకి పువ్వులు అయితే బాగా పూస్తాయి. ఇదండి వీడియో. మీకు ఈ వీడియో పనికొచ్చింది, మంచి ఇన్ఫర్మేటివ్గా ఉందని అయితే అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఇంకొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తానండి. అంతవరకు అయితే సెలవు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.